హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తుర్కాస్ కిచెన్. ఈరోజు నేను మీకు క్విక్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ బ్రెడ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ఈవినింగ్ అయ్యేసరికి నోటికి రుచిగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అప్పటికప్పుడు ఇలా బ్రెడ్ రోల్స్ని చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ బ్రెడ్ రోల్స్ని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా అండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక చిన్న క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 1/2 క్యాప్సికమ్ ముక్కను కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం. ఈ కారం ప్లేస్లో మీరు పెప్పర్ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ కారం వేస్తున్నాను. వీటన్నిటినీ కూడా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు టోస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి లోపల స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. నెక్స్ట్ మనము ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా దీనిని కలుపుకొని పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ని యూజ్ చేస్తున్నా అండి. మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ని కూడా వాడొచ్చు, కాకపోతే అది కొద్దిగా మెత్తగా ఉంటుంది కదా, శాండ్విచ్ బ్రెడ్ అయితే బెటర్. సో ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ని తీసుకొని ఎడ్జెస్లో ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ అంతా కూడా మనం తీసేసేయాలండి. అంటే ఇలా నైఫ్ తోటి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్రౌన్ పార్ట్ని అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలానే బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి. అంటే చపాతీ లాగా తాల్చుకోవాలి. ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ బ్రెడ్ వీలైనంత పల్చగా షీట్ లాగా అయ్యేంత వరకు మనము తాల్చుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటున్నప్పుడు విడిపోతూ ఉంటుందండి. సో కేర్ఫుల్గా మీరు రోల్ చేసుకోవాలి. మిల్క్ బ్రెడ్ తీసుకున్నట్టయితే ఇది కరెక్ట్గా ఇలా షీట్ లాగా రాదండి, విడిపోతూ ఉంటుంది. సో దీనికోసం శాండ్విచ్ బ్రెడ్నే యూస్ చేయండి. ఇలా అన్నిటినీ కూడా మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఇలా షీట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు వరకు మైదాని వేసుకోవాలి. 1/2 కప్ వాటర్ని యాడ్ చేసి ఎక్కడా కూడా లంప్స్ లేకుండా ఈ పిండిని అంతా కూడా లూజ్గా కలుపుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనము బ్రెడ్ రోల్స్ని డిప్ చేస్తాం కాబట్టి ఇది వీలైనంత లూజ్గా ఉండాలండి. సో ఇక్కడ కన్సిస్టెన్సీ ఇంత లూజ్గా ఉండాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ షీట్ని తీసుకుని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పెట్టేసేయాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు స్టఫ్ని పెడుతున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనము మొజరెల్లా చీజ్ని ఇలా తురుముకొని పైనుంచి పెట్టుకోవాలండి. మీకు బ్రెడ్ స్లైస్ కనుక అంటే షీట్ పెద్దగా ఉంటే మీరు 2 టేబుల్ స్పూన్ వరకు కూడా స్టఫింగ్ని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు పెట్టాను. అలానే ఇలా బ్రెడ్ షీట్ని 3 సైడ్స్ కూడా మనము ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అప్లై చేసి రోల్ చేసుకోవాలి. సో ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా రోల్ చేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో అందులోనే ఇది బ్రెడ్ షీట్ కాబట్టి విడిపోతూ ఉంటుంది. సో కేర్ఫుల్గా మనం రోల్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో మీకు చూపిస్తున్న విధంగా స్లోగా రోల్ చేసుకోండి. పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే అప్లై చేయండి, అప్పుడే విడిపోకుండా ఉంటుంది. సో స్టఫ్ని అంతా కూడా ఇలా ఫింగర్ తోటి లోపలికి అనుకుంటూ సైడ్స్ కూడా ఇంకొంచెం మైదా పేస్ట్ని అప్లై చేసి ప్రెస్ చేసేయండి. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా వీటిని ప్రెస్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉన్నా సరే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ అంతా కూడా బయటికి వచ్చేస్తుందండి. సో ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా వీటిని
క్లోజ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం ప్రిపేర్ చేసుకున్న మైదా వాటర్లోకి డిప్ చేయాలి. మీరు ఇక్కడ మైదా వాటర్ ప్లేస్లో ఎగ్గును కూడా యూస్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ మైదా వాటర్ని యూస్ చేస్తున్నా కదా. ఒక్కసారి ఇలా స్పూన్తో వాటర్ని అంతా కూడా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రోల్ని దీంట్లో ముంచి బ్రెడ్ క్రమ్స్లో అద్దాలండి. ఒకవేళ మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే మనం యూస్ చేసే బ్రెడ్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దానిలో అద్దినా సరిపోతుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా రోల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా పక్కకి పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ టర్న్ చేసుకుని ఒక్కొక్కటిగా బ్రెడ్ రోల్స్ని వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్నట్టయితే పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే బ్రెడ్ త్వరగా మాడిపోతుందండి. మనకి ఆ క్రిస్పీనెస్ కూడా రాదనమాట. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బ్రెడ్ రోల్స్ని అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా యమ్మీ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి. పిల్లలకి ఎప్పుడు డిఫరెంట్గా ఏదో ఒకటి చేయాలి కదా. అలాంటప్పుడు ఇలాంటి యమ్మీ బ్రెడ్ రోల్స్ని చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది. సో ఇలా ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు ఈ ప్రాసెస్లో కనుక బ్రెడ్ రోల్స్ని చేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.